అయోధ్యలోని బాలరాముడు విగ్రహ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కూడా బాల్కొండ నియోజకవర్గంలో ప్రజెంట్ ఉన్నాం మనం. అందులో భాగంగానే కూడా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండలం పడగల్ గ్రామంలో రామాలయ మందిరానికి రావడం జరిగింది. ఇక్కడ చూడడం జరుగుతుంది. భక్తులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో అభిషేక కార్యక్రమాల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుందని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రత్యేక పూజల కార్యక్రమంలో కూడా ఈ యొక్క రామాలయ కమిటీ ఆధ్వర్యంలో కూడా విశిష్ట ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి భక్తుల కోసం ప్రత్యేక టెంట్లను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయోధ్యలోని బాలరాముడి ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకొని కూడా పెద్ద ఎత్తున స్క్రీన్లను ఏర్పాటు చేసి భక్తుల కోసం కూడా మౌలిక వసతులు అలాగే ఒక ప్రత్యేక లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకు ఇక్కడ చూడడం జరుగుతుంది. అలాగే భక్తులు లోపల ఏ విధంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు, అలాగే ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, గ్రామాభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నారు, స్థానికంగా వారిని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి
నామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుని లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి బాలరాముని పాల ప్రతిష్ట పురస్కరించుకొని కూడా ఏదైతే పడగల్ గ్రామంలో స్వామివారిని అందంగా ఇప్పటికే తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ చూడడం జరుగుతుంది ఆలయంలో మనం పూల రంగురంగుల పూలతో కూడా ఉదయం నుంచే స్వామివారికి విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారిని అభిషేకాలు తీర్థప్రసాదాలతో కూడా అభిషేకించడం జరిగింది. అలాగే ఇప్పటికే గ్రామంలో కూడా భక్తులు పోటెత్తున్న సంగతి మనము ఇప్పటివరకు చూడడం జరిగింది. ఉదయం నుంచి స్వామివారికి విశిష్ట అభిషేకాలు నిర్వహించిన అనంతరం ఏదైతే ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకొని కూడా ఏర్పాటు చేసుకున్న స్క్రీన్ అనంతరం కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేసేందుకు సర్వం సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కూడా భక్తుల తాకిడి ఏ విధంగా ఉన్నది, మౌలిక వసతులు ఎట్లా ఉన్నాయో సరే వేద పురోహితులు అని తెలుసుకుందాం. ఆయన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఈరోజు చాలా విశేషమైన రోజు. మనం ఎన్నో సంవత్సరాలుగా 500 సంవత్సరాలుగా వేచి చూస్తున్నాము. శ్రీరాముని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది అయోధ్యలో. మరి ఇటువంటి ప్రాణప్రతిష్ఠ అంటే మనం ఎంతో మన పూర్వజన్మ సుకృతం వల్లనే మనకి భాగ్యం కలిగింది. కాబట్టి మన ప్రతి దేశంలోని ప్రతి ఒక్క ఆలయంలో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అలాగే మన పడగల్ గ్రామంలో కూడా చాలా ఉన్నతంగా జరుపుకుంటున్నాము. మరి ఉదయం పూట సూర్యోదయం కాగానే పొద్దున నుంచి 6:30కు అభిషేక కార్యక్రమం జరిగింది. దాని తదనంతరము అభిషేకం తర్వాత కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది సామూహిక మహిళలచే. దాని తర్వాత ఇక్కడ 11 గంటల నుంచి 12 గంటల వరకు మన గ్రామంలో లైవ్ స్క్రీన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మరి దాని తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఇటు జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం గురించి గత 15 రోజుల నుంచి కూడా మన కార్యకర్తలు వీడీసీ సభ్యులందరూ కూడా చాలా గొప్పగా శ్రమిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మహిళలు కూడా ఇట్టి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి అక్షింతలు వితరణ సమయంలో కూడా మహిళలు సుమారుగా ఒక 300 మంది మహిళలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి ఈరోజు కూడా మనం చూస్తున్నట్టుగా అనేక మంది మహిళలు, వీడీసీ సభ్యులు, కార్యకర్తలు, మరి బజరంగ్ దళ్ వాళ్ళు చాలామంది కూడా వచ్చి మొత్తం గ్రామం కూడా తరలి వచ్చి శ్రీరాముని యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ఈ విధంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రామంలో కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం మన దేశ ప్రజల మీద అందరి మీద కూడా ఉండాలని చెప్పేసి మనసులో కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुहविनि वेदित पद रामा
शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलासन रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलासन रामा हनुमत् सेवित निज पद रामा सीता प्राणाधारक रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा మండలం పడగల్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఈరోజు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన జరగబోతుంది కావున మా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అందరూ సహకరించి ఈరోజు భక్తులందరూ భక్తుల గురించి అన్నదాన సత్రము చేయడం జరిగింది. అక్కడ అయోధ్యలో జరిగినటువంటి లైవ్ ప్రసారము ఇక్కడ లైవ్గా చూపించబడుతుంది. ఒక 10 క్వింటాల బియ్యము సత్రదానము పెట్టబడుతుంది. మీరందరూ సహకరించాలి. శ్రీరామ్ జై శ్రీరామ్. మేము పడిగల, మాది వెల్పూర్ మండలం, జిల్లా నిజామాబాద్. నా పేరు సామ గంగారెడ్డి. నాతో మిత్రులు 5గురు, సూత్రాల మోహన్, అట్లనే కుట్టల గంగారెడ్డి, అట్లనే సూత్రాల లింబాద్రి, అట్లనే బండి మైపాల్ 5గురం ఈ పడిగల గ్రామం నుంచి కరసేవ 1990లో వెళ్ళడం జరిగింది. నిజంగా మా గ్రామం అదృష్టం ఏంటంటే అందరం, మా గ్రామస్తులందరూ ఆ రామశిల ఇటుక కార్యక్రమం లోపల మాకందరికీ ఆశీర్వదించి మన గ్రామం నుంచి కరసేవ వెళ్ళాలనే ఒక ఉత్సాహాన్ని నింపి రామకార్యం కోసం ప్రాణాలను అర్పిద్దాం, రామ మందిరం నిర్మిద్దాం అని హిందూ జాగృతికి నిర్మాణం చేసి మేము అప్పట్లో 1990 లోపల మేము వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు ఎన్నో ఇబ్బందులు కలిగించారు. అరెస్ట్ అయినాం, అట్లనే సత్యాగ్రహాల పాల్గొన్నాం. అట్లనే అక్కడ సత్యాగ్రహాలు పాల్గొని మేము బాంబులకు వాజ్పేయికు ఎదుర్కొన్నాం. తర్వాత సత్యాగ్రహం ముగించి ఇట్టి సంకల్పంతో ఇన్ని రోజులకు 33 సంవత్సరాలకు ఈ యొక్క మందిరం నిర్మాణం కావడానికి మేము చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నాం. ఇది అంతది రాముని కార్యం, అందుకోసం మా అందరి అదృష్టం.
ఏదైతే అయోధ్యలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కూడా అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగుతుంది. గ్రామాన పెద్ద ఎత్తున యొక్క స్క్రీన్లను ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరుగుతుంది. మనం పడగల గ్రామంలో ఉన్నాం, ఇక్కడ చూడడం జరుగుతుంది. స్థానికంగా స్క్రీన్లు ఏర్పాటు చేసి అయోధ్య భవ్య రామ మందిర బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఇక్కడ స్క్రీన్ ద్వారా చూడడం జరుగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీద కొనసాగే ఈ కార్యక్రమంలో కూడా యావత్ దేశం ఈ కార్యక్రమాన్ని చూడడం జరుగుతుంది. అలాగే భక్తుల సౌకర్యార్థము స్థానికంగా ఉన్నటువంటి భక్తి టీవీ ఛానల్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం జరుగుతుంది. అలాగే ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు కూడా వేల మంది తరలి రావడం జరిగింది ఈ ప్రాంతానికి. ఈ గ్రామంలో పెద్ద ఎత్తునటువంటి మహిళల కోసం కూడా గ్రామస్తులు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యక్ష ప్రసారము అంటే 12:32 వరకు కొనసాగుతోంది. 12:30 నుంచి 12:32 వరకు 84 నిమిషాల పాటు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ చూడడం జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని మనము వీక్షించడం జరుగుతూ ఉంది. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुहवि शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय
సుమారు 33 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి బాబ్రీ మసీదును దాని మీద వెళ్ళడానికి దేశం నలుమూలల నుంచి అనేక మంది లక్షల మంది రామభక్తులు కరసేవ పేరుతోని ఆ 90లో లక్షల మంది ఆ అయోధ్య వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ 90 సంవత్సరంలో 1990 సంవత్సరంలో మన గ్రామం నుంచి కూడా ఒక 5గురు వెళ్ళడం జరిగింది. ఆ కరసేవ అప్పుడు జరిగినటువంటి కరసేవ చాలా ఉత్కృష్టమైనటువంటి పరిస్థితులలో, చాలా ఉద్విన్నమైనటువంటి పరిస్థితులలో కరసేవ జరిగింది. ఆ 90 ప్రాంతంలో కొన్ని లక్షల మంది బలిదానం చెందితే ఈరోజు మనం మన కన్నుల పండగగా ఆ అయోధ్య రామ మందిరం యొక్క ప్రతిష్టాపన మహోత్సవం చూసాం. కాబట్టి 5 మందికి ఈరోజు మన గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనసుతోని చేసుకొని మంచి సన్మానాన్ని చేయడం మనందరికీ ఆనందదాయకం. వాళ్ళందరికీ కష్టము ఆ 19లో కష్టం అన్నంతా మర్చిపోయేటట్టు మనమందరం కూడా కరతాళ ధ్వనులతో ఆ 5గురు కరసేవకులను మనం ఆహ్వానిద్దాం. మొదటగా గంగారెడ్డి గారు ఎక్కడున్న వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికి బిగ్గరగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. అదేవిధంగా మరొకరు ముగ్గురుల గంగారెడ్డి గారు ఎక్కడున్న రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సూత్రాల మోహన్ గారు ఎక్కడ ఉన్నా కానీ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బండి మహిపాల్ గారు వారు దుబాయ్లో ఉన్న కారణంగా వారి యొక్క శ్రీమతి అక్క ఎక్కడున్నా కానీ దయచేసి పెద్ద మనసుతో వేదిక దగ్గరికి రావాలి. లింబాద్రి గారు పద్మశాలికి సంబంధించినటువంటి వారి ఇంటి పేరు సురుకుట్ల లింబాద్రి గారు, వారు పరమపదించడం జరిగింది. వారి ఇంటి సభ్యులు కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే దయచేసి సంబంధించినటువంటి అమ్మ దయచేసి రెండమ్మ. కాబట్టి మేము వచ్చినా రాకున్నా ఇంటి బాధ్యతలు ఉన్నవాళ్ళు మీరే చూసుకోవాలని చెప్పి వెళ్ళడం జరిగింది. చాలా మనందరికీ ఆదర్శం. ఇలాంటి వాళ్ళు కొన్ని లక్షల మాత్రాల మోహన్ గారిని సన్మానించాల్సిందిగా బాలయ్య గారిని సవినయంగా కోరుతున్నాం. అందరూ కూడా చప్పట్లు ఆగద్దు. 5గురు సన్మానం అయ్యేంత వరకు కూడా చప్పట్లు ఆగద్దు. అదేవిధంగా ముక్కురుల గంగారెడ్డి గారిని రాజేశ్వర్ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కొట్టాల గంగారెడ్డి గారిని దుబ్బాక అశోక్ గారు సన్మానించాల్సిందిగా, సామ గంగారెడ్డి గారిని దుబ్బాక అశోక్ గారు సన్మానిస్తున్నారు. ఆనందదాయకం. లింబాద్రి గారి యొక్క చప్పట్లు. అదేవిధంగా బండి మైపాల్ గారి యొక్క శ్రీమతి బండి లక్ష్మి గారిని సన్మానించాల్సిందిగా గొల్ల భూమన్న గారిని సవినయంగా కోరుతున్నాం. అర్చద ప్రియమేధాసో అర్చదా అర్చంద. అందరూ నిదానంగా మన తలల మీద వేసుకోవాలి. ఈరోజు అన్నదానం స్వీకరించి వెళ్ళిన తర్వాత ఎవరికైనా అక్షతలు మొన్న రాలేవు, అందరికీ సరిపోయేది ఉన్నాయి. మొన్న ఎవరికైతే రాలేవో వాళ్ళందరూ కూడా అక్షతలు తీసుకు వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అన్నం తిని బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా రాత్రి చీకటైన తర్వాత మన ఇంటి ముందు కనీసం 5 దీపాలు వెలిగించాలి. అంటే ఈ అయోధ్య పోరాటము 500 సంవత్సరాలుగా జరుగుతున్నది. 1528 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు, అంటే సుమారు 500 సంవత్సరాలు పోరాటం చేస్తే ఆ అయోధ్య రామ మందిర నిర్మాణం 5 దీపాలు, దానికంటే ఎక్కువ మీ ఇష్టం, కానీ 5 దీపాలు ఖచ్చితంగా వెలిగించాం. కాబట్టి ఈ విధంగా సహకరించినటువంటి శ్రీరామ్. ధన్యవాదాలు.
ఆ రోజు 1990లో మేము కరసేవ పోయినందుకు ఈరోజు ఈ రామ మందిర పునర్నిర్మాణం చేసుకున్నందుకు మేము ఎంతో అదృష్టవంతులం. మా గ్రామ పెద్దలందరూ ఆశీర్వదించి ఈ పడిగల గ్రామం నుంచి ఇటుకలు పంపించినందుకు ఆ ఇటుకలు ఇవాళ అయోధ్య లోపల ఆ మందిరంలో నిర్మాణమై ఉన్నాయి కాబట్టి మా అందరి సౌభాగ్యం. ఇది ఎంతో మాకందరికీ ఆనందదాయకం. మేము కరసేవకు వెళ్ళడానికి గ్రామస్తుల ప్రోద్బలంతో 5 జ్యోతులు వెలిగించి ఇల్లు తిరిగి వాళ్ళు ఇచ్చిన రూపాయి 2 రూపాయలు వాళ్ళకి దోచినంత ఇచ్చిన డబ్బుతోని ఆ రోజు అయోధ్య వెళ్ళడం జరిగింది. అయితే మాకు కూడా అక్కడ అటువంటి పరిస్థితి ఉంటుందని మాకు కూడా తెలియదు. అయోధ్య పోడు అంటే కరసేవకు పోడు రాముడి గురించి పోతున్నాం కదా అనే భావనతో మేము వెళ్ళినాం. కానీ అక్కడ అంత బాధ ఉంటుంది అన్నది ఎవరు కూడా ఊహించలేరు. కానీ చాలా బాధలైనాయి. ప్రతి గ్రామస్తులు ఒక మెయిన్ సెంటర్లో ప్రతి ఊరుకు కానిక వ్యవస్థ, పానిక వ్యవస్థ, ఎవరు మన ఏంది విరామము పండుకోవడానికి ఇట్లా ప్రతి ఒక్క గ్రామస్తులు మా కరసేవకులు అంటే లక్షలాది మందికి ఎంతో సహకరించారు. అంటే అటువంటి భక్తి భావన అంతగానము ఉండబట్టే మాకు సహకారం దొరికింది. కానీ మేము ఒకరోజు నడుచుకుంటూ వెళ్ళడానికి ఒకరోజు లేట్ అయింది. అప్పటికే గుమ్మం పైకి కూల్చడానికి ఎక్కిన కరసేవకులందరినీ కాల్చడం జరిగింది. చాలామంది చనిపోయారు. సరైనది బ్రిడ్జ్ మీద నుంచి అక్కడి నుంచి వచ్చే కరసేవకులను కూడా అడ్డుకొని వాళ్ళని కూడా షూట్ చేయడం జరిగింది. చాలామంది చనిపోయారు. మా ముందరనే సాధులు, సన్యాసులు ఎందరినో ఈ శాల్వలల్లో శవాలను పట్టుకొని తీసుకెళ్ళడం కూడా చూసినాం కళ్ళారా. అప్పుడు మాకు ఒకరోజు ముందే మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఏంటంటే అయోధ్య ఇప్పుడు కరసేవకు మనం వెళ్తాం, వాళ్ళు పోలీసులు ఎట్లాగో పోనీయకుండా మనం ఏం చేయాలని ఒక జేబులో ఉల్లిగడ్డ, ఒక జేబులో ఉప్పు, మళ్ళీ మీకు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో అన్ని డ్రెస్సులు వేసుకోమన్నారు. వేసుకుంటే ఒకవేళ లాఠీచార్జ్ జరిగినప్పటికి కూడా మాకు దెబ్బలు తగలకుండా అటువంటి విధానాన్ని మాకు ఒకరోజు ముందే చెప్పారు. కాబట్టి అవన్నీ తీసుకొని వెళ్ళినాక మేము ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా పోలీసులు మాకు సహకరించలేరు, పోనీయలేరు. మేము పోతామని మేము పోవద్దని వాళ్ళు అయితే చివరికి ఏం చేశారంటే బాష్పాయి ఇడిచారు. బాష్పాయి కూడా మాకు బుంతలు ముందే రెడీ పెట్టారు. అవి నీళ్ళు ఇంటింటికి నీళ్ళు పోసారు పచ్చిగుండాలని. ఆ బాష్పాయి వచ్చి పడంగానే ఆ బొంతగుండ దాన్ని వేయాల. మరి వేసిన తర్వాత మనకు కళ్ళు చూడరావు, కళ్ళు ఉబ్బిపోతాయి, ధూప ఎత్తది, అంతా నేలకంతా ఆరిపోతుంది. అటువంటిప్పుడు ఈ ఉప్పు ఉల్లిగడ్డ కొరుక్కుంటా పక్కకు పోయి ఇట్లా నిలబడ్డాం. ఎంత ప్రయత్నించినా కానీ పోనీయలేరు. ఆ రోజు అంత కష్టపడ్డా కానీ రాముడి కోసం పడ్డాము. కానీ మమ్మల్ని మొట్టమొదలు గ్రామస్తులు ఇంట్లో తల్లిదండ్రులు మాకు అనుమతించి తోలేయడం వల్ల ఈ యొక్క సన్మానం గ్రామస్తులు చేశారు. మాకు ఈ సంతోషాన్ని గ్రామస్తులకే అర్పించాలని అనుకుంటున్నాం. జై శ్రీరామ్. రామ మందిర నిర్మాణంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా యావత్ దేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడం జరిగింది. అందులో భాగంగానే ఆర్మూర్ నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఆలయాల్లో కూడా ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించి, అలాగే ఆలయాల్లో కూడా విశిష్ట పూజల అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ సౌజన్యంతో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కొనసాగిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఇది ఆర్మూర్ నియోజకవర్గంలో బాలరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంపై K6 అందించడం జరుగుతుంది. నిరంతరం చూస్తున్నాండి K6. కెమెరామెన్ సాజిద్తో సునీల్, K6 ఛానల్, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి.